హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక భద్రత వ్యవహారాల్లో మరింత సహకారం కుదుర్చుకుందామని ఒక ఒప్పందాన్ని, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని CECA దిశగా ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. మన విద్యార్థులు, వృత్తి నిపుణుల ఆస్ట్రేలియాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం పైన సంప్రదింపులు కొనసాగుతున్నాయంటూ వెల్లడించారు. ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియాల విదేశీ వ్యవహారాల, రక్షణ శాఖ మంత్రుల 2+2 భేటీ అనంతరం జయశంకర్ ఈ వివరాలను తెలిపారు. ఇరు దేశాలు ఆర్థిక భద్రత వ్యవహారాల్లో మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. క్వాడ్ సభ్యులుగా, ప్రజాస్వామ్య దేశాలుగా భారత్ ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులతో పాటు సుస్థిరత, భద్రత ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన 2+2 మంత్రుల స్థాయి చర్చల్లో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జయశంకర్, రాజ్నాథ్ సింగ్లతో పాటు పెన్నీ వాంగ్, రిచర్డ్ మార్లెస్ ఆస్ట్రేలియాలు పాల్గొన్నారు. G20 దేశాధినేతల వర్చువల్ భేటీ బుధవారం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ తదితరులు పాల్గొననున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కాలేదు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు తీరుపైన వర్చువల్ భేటీలో సమీక్షించనున్నారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను G20 షెర్పా అమితాబ్ కాంత్ మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు. ఈ భేటీ అరుదైందని, G20 అధ్యక్ష హోదాలో ప్రపంచ నేతలతో సంభాషించడానికి ప్రధాని మోదీకి లభించిన రెండో గొప్ప అవకాశమని తెలిపారు. G20 కీలక నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చే నేర న్యాయ బిల్లుకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదని పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు కొన్ని పార్టీల విమర్శలను, అభ్యంతరాలను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు బిల్లులు చట్టపరమైన పత్రాల్లో ఇంగ్లీష్లోనే ఉపయోగించాలని చెబుతున్న ఆర్టికల్ 348 పైన భాజపా ఎంపీ బ్రిజల్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కొత్తగా వచ్చే నేర న్యాయ చట్టాల్లో సమాచారం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆర్టికల్ 348ని ఉల్లంఘించినట్టు భావించలేదు. ఈ అంశంపైన హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉంది. గూఢాచార్య ఉపగ్రహం మల్లీ గ్యాంగ్-1ను ఉత్తర కొరియా మంగళవారం కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారని తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ముందే జపాన్కు తెలియజేసింది. రాకెట్ శకలాలు జపాన్ తీరంలోని కానీ, తూర్పు ఆసియా సముద్ర జలాల్లో కానీ పడతాయేమోనని హెచ్చరించారు. ఉపగ్రహ ప్రయోగ యత్నాన్ని మానుకోవాలని దక్షిణ కొరియా సూచించిన ఉత్తర కొరియా లెక్క చేయలేదు. ఈసారి రష్యా లోపాయికారి సహకారంతో గూఢాచార్య ఉపగ్రహ ప్రయోగం చేపట్టిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ వీటిని రష్యా, ఉత్తర కొరియాలలో తోసిపుచ్చారు. మహాసముద్రాలలో అత్యంత లోతైన ప్రాంతానికి ప్రప్రథమంగా చేరుకున్న అమెరికా నౌకాదళ మాజీ అధికారి డాన్ వాల్ష్ 92 సంవత్సరాల వయసులో ఈ నెల 12న స్వగృహంలో కన్నుమూశారు. 1960లో వాల్ష్ స్విట్జర్లాండ్ ఇంజనీర్ జాక్ పికార్డ్ కలిసి 150 టన్నుల ఉక్కు జలాంతర్గామి ట్రియోల్స్ట్లో పసిఫిక్ మహాసముద్రంలోని అతి లోతైన మేరియానా ట్రెంచ్ను చేరుకున్నారు. అది సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల లోతున ఉంది. ట్రియేస్ట్ 5 గంటల సేపు కిందకు దిగుతూ నిర్దేశిత ప్రాంతాన్ని చేరుకుంది. అక్కడ 20 నిమిషాల సేపు గడిపిన వాల్ష్, పికార్టు అంత లోతుగా కూడా చేపలు తిరుగుతున్నాయని కనిపెట్టారు. తరువాత 3.5 గంటలు ప్రయాణించి సముద్రం ఉపరితలానికి చేరుకున్నారు. అమెరికాలో మనవాళ్ళు అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు. విద్యుత్తును, పవర్ టీల్స్ను వాడకుండా కేవలం చేతులతో చెక్కిన శిలలతో ఈ ఆలయానికి రూపమిచ్చారు. హవాయిలోని కాయి ద్వీపంలో తెల్ల గ్రానైట్ శిలలతో బంగారు వర్ణ డోములతో ఆలయాన్ని నిర్మించారు. హవాయిలో ఉన్న ఈ 14 లక్షల మంది జనాభాలో కేవలం 1% హిందువులు ఉన్నారు. ఆలయాన్ని నిర్మించిన కాయిలో
కేవలం 50 మంది హిందువులు ఉన్నారు. అయినా వారు మొక్కవోని దీక్షతో ఆలయాన్ని నిర్మించి కలలను సాకారం చేసుకున్నారు. బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ ఉత్తమ కమెడియన్గా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇటీవల న్యూయార్క్లో జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్ 2023 వేడుకలో వీర్ దాస్ ల్యాండింగ్ అనే వెబ్ షోకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారాయన. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయ కమెడియన్గా గుర్తింపు పొందారు వీర్ దాస్. బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏక్తా కపూర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండ్ సేవలకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ నుంచి అవసరమైన అనుమతులను భారతీయ గ్రూపునకు చెందిన వన్వెబ్ ఇండియా పొందింది. ఆ అనుమతులు పొందిన తొలి ప్రైవేటు కంపెనీ తమదేనంటూ ఫ్రాన్స్కు చెందిన యూటెల్షాట్ గ్రూప్తో భాగస్వామ్యం తదనంతరం యూటెల్షాట్ వన్వెబ్గా మారిన సంస్థ పేర్కొంది. కమ్యూనికేషన్ సేవలు అందించడానికి యూటెల్షాట్ వన్వెబ్కు అనుమతులను ఇచ్చినట్టు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ వెల్లడించింది. 5 ఏళ్ల పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయని, టెలికాం విభాగం డాట్ నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపులకు లోబడి ఈ కాల వ్యవధి ఉంటుందంటూ, మన దేశంలోనే అందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఇది ఒక కీలకమైందని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ పేర్కొన్నారు. యూటెల్షాట్ వన్వెబ్ సిద్ధంగా ఉందని తెలిపారు. యూటెల్షాట్ వన్వెబ్ అంతక్రితం వన్వెబ్గా ఉన్నది. ఇది 648 శాటిలైట్లు ఉన్నాయి. దీనిలో ఇది భూమి చుట్టూ 1200 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ దేశవ్యాప్తంగా 21 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించగలదు. ట్రాయ్ చైర్మన్ పదవి అక్టోబర్ 1 నుంచి ఖాళీగా ఉంది. ఈ నియామకం తర్వాతే కంపెనీకి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2023-24 ఈ జూలై సెప్టెంబర్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 80 నుంచి 100 బేస్ పాయింట్ల మేర నెమ్మదించింది. 6.8 నుంచి 7% నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశీయంగా బలమైన గిరాకీ కారణంగా వినియోగ సేవలు, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా గిరాకీ ఉన్నది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన వృద్ధి గణాంకాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. ఆ త్రైమాసికంలో వృద్ధి 7% నమోదు కావచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా 6.8% ఉండొచ్చని బార్క్లేస్ ఇప్పటికే అంచనాలు వేశాయి. రెండో త్రైమాసికంలో 6.8% వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నారు. 2022-23 ఇదే కాలంలో 7.8% కంటే ఇది తక్కువగానే అయితే త్రైమాసికం ప్రాతిపదికన వృద్ధి మెరుగ్గానే నమోదు కావచ్చని, దేశీయంగా బలమైన గిరాకీ పరిస్థితులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు అధికంగా ఉండటం, యుటిలిటీ రంగాల్లో బలమైన వృద్ధి వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగవచ్చునని బార్క్లేస్కు చెందిన రాహుల్ బజోరియా తెలిపారు. శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకులు డాక్టర్ సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్ 83 సంవత్సరాల వయసులో వృద్ధాప్య కారణాలతో ఆరోగ్య సమస్యలతో మంగళవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చెన్నై ట్రిప్లిక్ లేన్లో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన ఇతను తండ్రి మరణాంతరం అందిన ఇన్సూరెన్స్ సాయంతో వైద్య విద్యను అభ్యసించారు. డాక్టర్ వసంతి అయ్యంగార్ను 1967 జూన్ 3న వివాహం మాడారు. హెచ్ఎం ఆసుపత్రి, విజయ ఆసుపత్రిలో ఆప్థాలమజీ సర్జరీ ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. 1974లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి సహకారంతో 1978లో మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. అదే ప్రస్తుతం శంకర నేత్రాలయ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్గా ప్రసిద్ధికెక్కింది. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వము పద్మశ్రీ, పద్మభూషణ్లతో పాటు డాక్టర్ బీసీ రాయి జాతీయ పురస్కారాలను అందించింది. పంట వ్యర్థాల కాల్చివేత అంశంతో ప్రతిసారి రైతులను ఎందుకు విలన్లుగా చూపుతున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారి వాదనలు వినకుండానే ఎలా నిర్ణయానికి వస్తారని నిలదీసింది. పంటలను మద్దతు ధర ఎందుకు కొనడం లేదని మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు తులియాలతో కూడిన ధర్మాసనం నిలదీసింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా
ఉత్తర భారతదేశంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపైన మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్లోని పంట వ్యర్థాలను కాల్చివేతకు సంబంధించిన ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదికపైన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆహార ధాన్యాల ఉత్పాదకతలో ఎంతో పురోగతి సాధించిన దేశంలో ఇంకా సుమారు 20% మంది సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ శాతం చిన్నపిల్లలు, మహిళలు రక్తహీనతతో ఉన్నారంటూ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్ము సంచాలకులు సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ప్రేక్షకుల సంఖ్య పరంగా కొత్త రికార్డును సృష్టించింది. ఈ మెగా టోర్నీకి 12,50,307 మంది ప్రేక్షకులు హాజరయ్యారని మంగళవారం ఐసీసీ ప్రకటించింది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ను 10,16,420 మందితో స్టేడియాలకు వచ్చి వీక్షించారు. అదే 2019 వరల్డ్ కప్ చూసుకుంటే ఆ సంఖ్య 7,52,000 మంది మాత్రమే. ఈసారి ఈ టోర్నీ భారత్లో జరిగింది కాబట్టి ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తారు. ఇక్కడ క్రికెట్కు ఉండే ఆదరణ అందుకు కారణం. మొత్తం 48 మ్యాచ్లు జరగ్గా ఒక్కో మ్యాచ్కు సగటున 26,000 మంది హాజరయ్యారు. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ల తలపడే భారత జట్టుకు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా కోచ్గా వ్యవహరించనున్నారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే ప్రపంచ కప్తోనే ముగిసింది. అతను కోచ్గా కొనసాగలేదని ఇంకా తేలలేదు. గత 2 ఏళ్లలో ద్రవిడ్ అందుబాటులో లేని కొన్ని సిరీస్లకు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్కు సైతం వివిఎస్ బాధ్యతలు తీసుకుంటున్నారు. సిరీస్లో తొలి మ్యాచ్ గురువారం విశాఖపట్నంలో జరగనుంది. భారత స్టార్ ఆటగాడు పంకజ్ అడ్వానీ ప్రపంచ బిలియర్డ్స్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. మంగళవారం ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో అడ్వానీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అడ్వానీ 1,416తో భారత్కి చెందిన సౌరభ్ కొఠారిపై విజయం సాధించారు. ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అడ్వానీ టైటిల్ నెగ్గడం ఇది 26వసారి. అంతకుముందు సెమీస్లో అద్వానికి 900-273తో రూపేష్ షా పైన తిరుగులేని ఆధిపత్యంతో గెలిచాడు. శ్రీలంక క్రికెట్ ఎస్ఎల్సి కార్యక్రమం ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ను ఆ దేశం నుంచి ఐసీసీ తరలించింది. మంగళవారం సమావేశమైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్లో శ్రీలంక పేలవ ప్రదర్శన, భారత్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ కమిటీ ఎస్ఎల్సి కార్యవర్గాన్ని రద్దు చేసిన ప్రభుత్వం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చర్యను తప్పుబట్టిన ఐసీసీ ఎల్సీసీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఎస్ఎల్సీ సస్పెన్షన్ నేపథ్యంలో అండర్-19 ప్రపంచ కప్ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలించాం. టోర్నీలో పాల్గొనే దేశాలకు కొన్ని రోజుల ముందే ఈ విషయం తెలియజేశాం. 2020 అండర్-19 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లలో శ్రీలంక యథావిధిగా పాల్గొనవచ్చని ఐసీసీ సభ్యుడు పేర్కొన్నారు. త్వరలో జరిగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు పాకిస్తాన్ బౌలింగ్ కోచ్లుగా ఉమర్గుల్, సయ్యద్ అజ్మల్ ఎంపికయ్యారు. 2009లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులోని సభ్యుడైన ఫేసర్ గుల్ గతంలో ఒకసారి జాతీయ జట్టు కోచ్గా వ్యవహరించాడు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ అజ్మల్కు కోచ్గా పనిచేయడం ఇదే తొలిసారి. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్తో సిరీస్లుగా గుల్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించారు. మొదట ఆస్ట్రేలియాతో 3 టెస్టుల సిరీస్లో డిసెంబర్ 14 నుంచి జనవరి 7 వరకు ఆడుతున్న పాక్ ఆ తర్వాత న్యూజిలాండ్తో 5 టీ20 సిరీస్లు జనవరి 12 నుంచి 21 వరకు తలపడనుంది. ప్రపంచ కప్లో అధ్వాన ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది. మహమ్మద్ హఫీజ్ ప్రధాన కోచ్గా, వాహబ్ రియాజ్ చీఫ్ సెలెక్టర్గా నియమితులయ్యారు. చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ రాజీనామా చేశారు.
ఇవి నవంబర్ 22, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.